దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను నిరుద్యోగ యువతను వేధిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై నేడు లోక్సభలో విస్తృతంగా చర్చ జరగనుంది. సభ నిర్వహణ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సభ ముందుకు రానున్న తదుపరి విధి విధానాలను వెల్లడించారు. ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ఇవాళ లోక్సభలో సమగ్రంగా చర్చించబోతున్నారు. బిల్లుపై ప్రజాప్రతినిధులు మాట్లాడటం, చర్చ పూర్తయిన వెంటనే సభలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించబోతున్నారు. సభలో ఓటింగ్ అనంతరం ఈ బిల్లును లోక్సభ ఆమోదించనుంది. యాంటీ పేపర్ లీక్ బిల్లు ద్వారా నిర్వహించే రిక్రూట్మెంట్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో జరిగే అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, కాపీయింగ్ రాయడం వంటి అక్రమాలకు పాల్పడితే నిందితులకు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు జరిమానా విధిస్తూ కఠినంగా చర్యలు తీసుకునే నిబంధన పొందుపరిచారు. ఈ బిల్లు చట్టపరంగా మారితే దేశంలో పేపర్ లీకేజీలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.